108. ఎస్ 108 108 సూర్య నమస్కారాలు ప్రతిరోజు 7 days చేశాను. ఈ 7 day ఛాలెంజ్లో ముందు రోజు 0, నెక్స్ట్ డే 108. నాకన్నా పిచ్చి అనుకున్నారా, క్రేజీ అనుకున్నారా? అయ్యుండొచ్చు. నేను ఫస్ట్ ఎందుకు చేశాను, వై, సెకండ్ దీంట్లో అడ్వాంటేజెస్ ఏంటి, థర్డ్ దీంట్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, ఈ 7 day చిన్న జర్నీని ఈ వీడియోలో మీ ముందు ఉంచుదామని నా ప్రయత్నం. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఈజ్ వై. నేను ఎందుకు చేశాను ఈ 7 days ఛాలెంజ్, ఎందుకు తీసుకున్నాను, 108 సూర్య నమస్కారాలు ఎందుకు చేశాను. సో నాకు నేను ఛాలెంజ్ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంకోటి, ఆ రొటీన్ నుంచి బయటికి రావడానికి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడానికి ఛాలెంజ్ ఒకటి ఉండాలి, అండ్ ఇంకోటి ఫిట్ అవ్వడానికి. సో ఈ ఛాలెంజ్ తీసుకున్నాను. ఎస్, ఐ కెన్ డూ ఇట్ అని స్టార్ట్ చేశాను. మీరందరూ వెయిట్ చేస్తున్నారు రిజల్ట్స్ ఎలా ఉన్నాయని కదా. ఎస్, 108 సూర్య నమస్కారాలు 7 days చేయడం వల్ల నా పొట్ట సైజ్ 43 inches నుంచి 39.5. వావ్, 39.5 అయింది. 3.5 inches. సో 3+ inches తగ్గింది. అండ్ అలాగే నా వెయిట్ 2 kgs తగ్గింది. ఓన్లీ 7 daysలో సూపర్ రిజల్ట్స్. వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్స్. ఎస్, బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ రిజల్ట్స్, పొట్ట తగ్గడం, బరువు తగ్గడం, ఇదంతా వితౌట్ ఎనీ డైట్. యాక్చువల్గా ఇంకా ఎక్కువ ఆకలేది, ఎక్కువ తినేవాడిని. సో ఇది ఎందుకు అవుతుందంటే, ఒక సెట్ ఆఫ్ సూర్య నమస్కారాలు మనందరికీ తెలుసు 12 డిఫరెంట్ యోగా పోస్చర్స్ ఉంటాయి. సో 1 set 12, 108 చేసినాం కాబట్టి 108 into 12, 1296 యోగా పోస్చర్స్ పర్ డే చేసేవాడిని. ఇంకోటి, ఇది ఒక సెట్ 13.9 calories బర్న్ చేస్తుంది. 108 చేస్తున్నాం కాబట్టి 1500, ఆల్మోస్ట్ క్లోజ్ టు 1500 calories బర్న్ అయ్యేది. ఇది పర్స్పెక్టివ్లో చూస్తే మనం 1 hour రన్నింగ్ చేసాం అనుకోండి 10 km/hourగా 557 calories బర్న్ అవుతాయి. అదే 1 hour ఫ్రీ స్టైల్ స్విమ్మింగ్ చేసాం అనుకోండి క్లోజ్ టు 500 calories బర్న్ అవుతాయి. అంటే మనం 3 times ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేస్తున్నాం పర్ డే. అందుకే ఈ రిజల్ట్స్ వచ్చాయి, అందుకే ఆకలి ఎక్కువ అయ్యేది. రోజు నాకు 108 సూర్య నమస్కారాలు చేయడానికి ఆల్మోస్ట్ 1 hour 20 minutes అలా పట్టేది, బేస్డ్ ఆన్ ఆ రోజు పేస్ని బట్టి. సో దీంట్లో లెర్నింగ్స్ చాలా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే లేజినెస్ పోతుంది. ఫస్ట్ మన బాడీని మ్యాట్ వరకు తీసుకెళ్ళడం ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. అసలు మ్యాట్ వేసిన తర్వాత ఫస్ట్ సెట్ చేయడం చాలా పూజ చేయాల్సి వస్తుంది. ఒకసారి అది చేసిన తర్వాత 40 వరకు ఈజీ అయిపోతుంది. తర్వాత 40 నుంచి 70 sets వరకు బాడీని పుష్ చేయాలి. సో 70 sets తర్వాత ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. ఒక్కోసారి చీట్ చేద్దామనిపిస్తుంది, అరే ఎవరు చూస్తలేరుగా రేప్ చేద్దామనిపిస్తుంది. సో ఇదంతా మైండ్ గేమ్. మన మైండ్ సెట్ చాలా బెటర్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది ఈ ప్రాసెస్లో. ఇంకోటి ఏంటంటే, మనం పొద్దున సూర్య నమస్కారాలు చేసిన తర్వాత ఆ డే అంతా సూపర్ ఎనర్జీగా ఉంటుంది. ఏ వర్క్ అయినా పాజిటివ్గా ఎనర్జెటిక్గా చేస్తాం. రాత్రి వరకు ఆ ఎనర్జీ అలానే ఉంటుంది. సో మనం ఎక్కువ పని చేస్తాం విత్ సేమ్ ఎనర్జీ. ఫస్ట్ 2 days బాడీ పెయిన్స్ ఉంటాయి. 3rd day నుంచి బాడీ లైట్ అవుతుంది, పొట్ట తగ్గడం మనకు ఆల్రెడీ తెలిసిపోతుంటుంది, కొంచెం లైట్గా ఫీల్ అవుతాం. ఆ ఎనర్జీ కూడా 3rd day నుంచి మనకు తెలుస్తుంది. 40+ years ఉన్న నేను చేయగలిగాను, మీరు కూడా చేయగలుగుతారు. 108 చేస్తారా మీ ఇష్టం. సమ్ నంబర్ 50 కావచ్చు, 30 కావచ్చు, అట్లీస్ట్ 12 sets చేయండి, బట్ చేయండి. మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు, అమేజింగ్ ఉంటుంది. అండ్ లైట్ వెయిట్, ఆ ఎనర్జీ అంతా యూ కెన్ ఎక్స్పీరియన్స్. మీరు ఏదో నంబర్ డిసైడ్ చేసుకోండి, ప్రతిరోజు చేయండి. 7 days చేసి కమెంట్ రూపంలో రాయండి. అండ్ ఒకసారి 7 days చేసిన తర్వాత మనకు ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది, వీ కెన్ టేక్ ఎ బిగ్గర్ ఛాలెంజెస్. దీనివల్ల మనం ఫిట్ అవుతాం, ఎనర్జెటిక్ అవుతాం, పాజిటివ్ అవుతాం, సూపర్ మైండ్ సెట్ వస్తుంది. మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి, ఆర్ యోగా గురూస్ని కన్సల్ట్ చేయండి, బట్ డూ ఇట్, ప్లీజ్ చేయండి. మీరు ఫిట్ అవుతారని, ఇంకా సూపర్ ఎనర్జెటిక్తో
ఈ ఛాలెంజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, మిత్రులతో షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ రూపంలో రాయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.